జరుగుతుంది లాంగ్ ఫ్రేమ్ పెట్టుకుంటే ఏం లేదు, ఏం కనిపించదు లాంగ్ ఫ్రేమ్ పెట్టుకుంటే. ఇక కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ లో కాల్పుల కలకలానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు. అజీమ్, ఇప్పటివరకు ఇంకేమైనా ఫుల్ అప్డేట్స్ అందాయా? దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా క్లూస్ ని రాబట్టారా? శాలిని, ప్రస్తుతానికైతే పోలీసులు దుండగుల కోసం వెతుకుతున్నారు. మరి మొత్తం అయితే 6 దుండగులు లోపలికి చొరబడి కాల్పులు జరిపినట్టు క్లియర్ గా తెలుస్తుంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా వాళ్ళు ఎంతమంది వచ్చారు, ఎలా మాస్కులు ధరించే వాళ్ళు లోపలికి వచ్చి కాల్పులు జరిపారు. ఆ యొక్క కాల్పులకు సంబంధించిన బుల్లెట్స్ కు సంబంధించిన ఎక్కడ వాడారు, ఎక్కడ వచ్చాయనైతే పూర్తి కోణంలో పోలీసులు నిఘా పెట్టారు. ముఖ్యంగా ఈ యొక్క సిటీ ఎంట్రన్స్ లో ఎక్కడి నుండి పక్కనున్న షాపింగ్ మాల్స్ మరియు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యంతో మాట్లాడుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇందులో గాయపడ్డ 4 అయితే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో దుండగులకు కూడా 2 తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. గాయపడ్డ వారు కూడా మొత్తం మీద అక్కడి నుంచి ఎస్కేప్ అయి భారీ నగలనైతే దోచుకొని వెళ్ళినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో ఒక దుండగులు అయితే సీసీ ఫుటేజ్ అయితే రిలీజ్ చేసే విధంగా అయితే కనిపిస్తుంది శాలిని. అలాగే అజయ్, జ్యువెలరీ షాప్ అనగానే అంటే చాలా స్ట్రిక్ట్ గానే ఉంటారు, ఎలాంటి ఆభరణాలకు చోరీకి పాల్పడకుండా. సో మరి ఇది షాప్ ఓపెన్ చేయగానే దాదాపు 6 అన్నారు మీరు. 6 దొంగలు షాప్ ఓపెన్ అవ్వగానే లోపలికి దాదాపు 30 రౌండ్ల కాల్పులు జరిపారు అంటే తెలిసిన వాళ్ళు అయి ఉంటారా? ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారా షాప్ కి సంబంధించి ఆ సిబ్బంది కానీ? జ్యువెలరీ షాప్ యాజమాన్యం అయితే తెలుస్తుంది. మొత్తం అయితే ఒక లోకల్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోనే బయట వాళ్ళను ఇతర రాష్ట్రాలకు సంబంధించిన దుండగులు ఎంట్రీ అయి ఈ దొంగతనానికి పాల్పడినైతే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మొత్తం అయితే ఇప్పుడు మరికొద్ది సేపట్లో వాళ్ళు వచ్చిన 2 వీలర్ మీద కూడా వచ్చినట్టయితే మరి ఇప్పుడే 2 వీలర్ వచ్చి దాని మీద 2 వీలర్ పారిపోయినట్టయితే తెలుస్తుంది. సీసీ ఫుటేజ్ కాసేపట్లో పోలీసులు రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దుండగులు అయితే ప్రస్తుతానికైతే వీళ్ళు ఎక్కడి వాళ్ళ నుంచి వచ్చారు, ఎలా జరిగింది, ఒక్కసారి ఉదయం 10 గంటలు 11 గంటల సమయంలో షాపును ఓపెన్ చేసే క్రమంలోనే ఒక్కసారి ఎవరు ఊహించని విధంగా ఒక్కసారి షాపులోకి చొరబడి కాల్పుల శబ్దం వినబడంతోనే చుట్టుపక్కల ఉన్న ఒక్కసారిగా ఈ చుట్టుపక్కల కాలనీ వాసులు కానీ షాప్ యాజమాన్యం ఒక్కసారి అయితే ఒక భయాందోళన నెలకొంది. షాప్ లో సౌండ్, ఒక్కసారి రౌండ్ల మీద రౌండ్స్, కాల్పులు జరపడంతో ఎవరికి ఏం జరుగుతుంది షాప్ లో ఎవరికి కూడా ఒక అరగంట సేపు అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది. అందులో ఉన్న సిబ్బందిపై కాల్పులు జరగడం, అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఒక యుద్ధ వాతావరణం అయితే ఒక అరగంట సేపు నెలకొనడంతో ఏం జరుగుతుంది షాప్ లో అయితే మొత్తం మీద పట్టణం అయితే ఒక్కసారిగా ఉలిక్కి పడింది శాలిని. అలాగే అజయ్, గతంలో కూడా మనం చూసాం, ఈ మధ్య రీసెంట్ కాలంలో ఈ జ్యువెలరీ షాపుల్లో ఇలాంటి కాల్పులు చాలా జరిగాయి. సో పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు రీసెంట్ గా కరీంనగర్ లో జరిగింది. సో ఈ కాల్పులకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికైతే శాలిని, పోలీసులు అయితే అక్కడ జరిగినటువంటి ఒక ఘటన ప్లేస్ లో వివరాలు సేకరిస్తున్నారు. ఎలా జరిగింది ఏంటి అనేది. లోపలికి కూడా ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేస్తలేరు. పోలీసులు కూడా ఎవరితో మాట్లాడే ప్రయత్నం అయితే ఇంకా చేస్తలేరు. మరికొద్ది సేపట్లో దీని మీద అయితే ఏం జరిగింది ఏంటి అనేది అయితే పూర్తిగా ఒక ప్రెస్ మీట్ మీడియా ద్వారా అయితే ఆ సీసీ ఫుటేజ్ పెట్టి ఏం జరిగింది, ఎక్కడ నుండి ఈ దొంగతనానికి పాల్పడేవారు ఎవరు అనేది ఒక అనుమానాలు అయితే వాళ్ళు విచారిస్తున్నారు. ఎక్కడ నుండి వచ్చారు దొంగతనం. మామూలుగా అయితే మనం అప్పుడప్పుడు అయితే దొంగతనాలు జరుగుతుంటాయి కానీ ఇంత ఘోరమైన పరిస్థితుల్లో తుపాకులతోని ఉదయం రాని పట్టణ నడిబొడ్డులోని జ్యోతినగర్ లోని జ్యువెలరీ షాప్ లో ఇంత ఘోరంగా తుపాకులతో ఒక్కసారి చెలరేగిపోయి కాల్పులు జరపడం అయితే పోలీసులకు కూడా అంతు చిక్కని పరిస్థితి నెలకొంది శాలిని. మరికొద్ది సేపట్లో అయితే మనకైతే ఇంకా మరికొన్ని వివరాలు అయితే వస్తాయి శాలిని. ఎక్కడి నుంచి దుండగులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది ఒక మనకు నిర్ధారణ అవకాశం ఉంది శాలిని. అజీమ్, అలాగే చుట్టుపక్కల ఉన్న స్థానికుల దగ్గర నుంచి ఏమైనా డీటెయిల్స్ అందుతున్నాయా? అజీమ్, రైట్, థ్యాంక్ యూ అజీమ్.
కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ లో కాల్పులు కలకలం రేపాయి. తుపాకులతో షాపులోకి చొరబడ్డ 5 దొంగలు సిబ్బందిపై కాల్పులు జరిపారు. భారీగా బంగారు ఆభరణాలు దోపిడీ చేశారు. దుండగుల కాల్పుల్లో 4 సిబ్బందికి గాయాలయ్యాయి. మ్యాగజైన్ కూడా గుర్తించారు. మ్యాగజైన్ గుర్తించిన తర్వాత దాన్ని ఇక్కడి నుంచి వాళ్ళు